మేము దూతలకు మీరు అందరూ ఆదాంకు తల వంచండి అని ఆదేశించినప్పుడు వారందరూ తల వంచారు. కానీ ఇబ్లీస్ ధిక్కరించాడు, దురహంకారానికి గురి అయ్యాడు, అవిధేయులలో కలిసిపోయాడు. మళ్ళీ మేము ఆదాంతో ఇలా అన్నాము, నీవు నీ భార్య ఇద్దరూ కలిసి స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దానిని యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోవద్దు. ఒకవేళ పోతే మీరు అతిక్రమణదారులలో కలిసిపోతారు. చివరకు శైతాను వారిద్దరిని ఆ చెట్టు వైపునకు ఆకర్షించి మా ఆజ్ఞా పాలనం నుండి దూరం చేశాడు. వారిని తమ పూర్వపు స్థితి నుండి తొలగించి వదిలివేశాడు. అప్పుడు మేము ఇలా ఆజ్ఞాపించాము, ఇక మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. మీరు ఒకరికొకరు శత్రువులు. ఒక పరిమిత కాలం వరకు మీరు భూలోకంలో ఉండి అక్కడే జీవితం గడపవలసి ఉంది. అప్పుడు ఆదాం తన ప్రభువు నుండి కొన్ని మాటలు నేర్చుకొని పశ్చాత్తాపపడుతూ క్షమాభిక్ష అర్థించాడు. అతని ప్రభువు అతని వేడుకోలును మన్నించాడు, ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు, కనికరించేవాడును. మేము ఇలా తెలిపాము, మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి. ఇకపై నా తరఫు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు నా ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం ఉండదు. దానిని స్వీకరించటానికి నిరాకరించేవారు, మా ఆయతులను అసత్యాలని తృణీకరించేవారు నరకాగ్నిలోకి పోతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.